రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఇప్పుడు మీరు ఈ షాట్లో చూస్తున్నారు కదా, ఆ బోరు షామీర్పేట దగ్గర పీర్లపల్లి అనే గ్రామంలో సక్సెస్ అయింది. ఒక బోరు 2 బోర్లు వేపిస్తే ఒకటి 1 ఇంచ్ వాటర్ వచ్చింది, ఒకటి ఇప్పుడు చూస్తున్న వీడియో లాస్ట్ పాయింట్ సక్సెస్ అయింది మంచిగా. దానికన్నా ముందు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒకటి వేస్తే క్లే వచ్చింది, ఆగిపోయింది. తర్వాత దాని పక్కన ఇంకోటి 210 ఫీట్లు వేస్తే అది డ్రై అయ్యింది. అంటే ఈ విధంగా అడుగడుగు దూరంలో మీ భూమి లోపల నీటి లభ్యత అనేది లభిస్తుంది. సో దాన్ని ఎలా కనిపెట్టాలి, మనకున్న పరిజ్ఞానం మేరకు ఏ విధమైన పరికరాలు ఉపయోగించాలి, అక్కడ ఉన్న జియాలజీ ఏంటి, అంటే ఎలాంటి రాయి ఉంది, ఎలాంటి మట్టి ఉంది అనే విషయాలను తెలుసుకొని మనం సర్వే చేస్తాం. కానీ అక్కడ సర్వే చేస్తుంటే వేరే వాళ్ళు ఎవరైతే అక్కడ వర్కర్స్ పనిచేస్తారో జియాలజీ అన్ని ఫెయిల్ అవుతాయి, ఆడ ఫెయిల్ అయినాయి, ఈడ ఫెయిల్ అయినాయి అని చెప్పి ఆయన ఏం చదువుకోలేదు, ప్లస్ ఎలాంటి అనుభవం లేదు. ఎవరైతే జియాలజిస్టులు వచ్చినారంటే రైతులకి ఒక రకమైన తిట్టాలన్న కోరిక అనేది బలంగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అని అడగండి. జియాలజిస్ట్ వచ్చిన అని చెప్పి మిషన్ పట్టుకొని వచ్చి ఏదో పట్టుకొని వస్తే నువ్వు జియాలజిస్ట్ ఎట్లా నమ్ముతావు? ఆ ప్రశ్నలు, సార్ మీరు ఎక్కడ చదువుకుర్రు, మీ దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ సెక్టర్లో పనిచేశారు అని చెప్పి అడగండి. మీ దగ్గర గుర్తింపు కార్డు ఉందా లేదా అని అయితే అడగారు. కానీ రియల్ జియాలజిస్టులు ఎవరో ఫేక్ జియాలజిస్టులు ఎవరో తెలియకుండా అన్ని చూస్తే ఫెయిల్ అయితే మరి ఎవరు చూస్తే సక్సెస్ అవుతాయి? దేవుళ్ళు కాదు కదా. భూమి అనేది ఈ విశ్వంలో, ఈ గెలాక్సీలో ఒక గ్రహం మాత్రమే. కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, వాటిలో ఈ భూమి మీద మాత్రమే జీవం ఉంది. జీవం పుట్టడానికి గల కారణం నీరు. ఆ నీటిని ఎలాంటి పద్ధతులు ఉపయోగించి చేస్తారంటే పాత పద్ధతుల వల్ల సక్సెస్ అయితే కావాలని అంటలేదు. ఎందుకంటే భూమి లోపల బోర్ వేస్తే సక్సెస్ కావడం లేకుంటే ఫెయిల్యూర్ కావడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఎంత లోతులో బండ ఉంది, ఎంత లోతులో పొరలు ఉన్నాయి అనే విషయాన్ని చెప్పడం అసాధ్యం. కాబట్టి అక్కడ ఉన్న జియాలజీ ప్రకారం మాత్రమే నీళ్ళు వస్తాయి. కానీ కొబ్బరికాయతో చూసినాం, కట్టెపులతో చూసినాం, ఇంకేదో రాగి తంగడి చెట్లు, కోడిగుడ్లు ఇవన్నీ చూపించవు. ఇప్పుడు అదే జియాలజిస్ట్ వచ్చి సర్వే చేస్తే భూమి లోపలికి కరెంటు పంపించి తరంగాలతోని పౌనపుణ్యాన్ని కనుక్కొని, రెసిస్టెన్స్ కనుక్కొని, ఎక్కడ లోతులో ఉంది బండ ఉంది, ఎక్కడ తేలిపోతుంది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కానీ అశాస్త్రీయ పద్ధతుల్లో ఏముంటుంది అది ఆలోచించాలి రైతులు ముఖ్యంగా.